రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసేందుకు సినీ నిర్మాతలు వచ్చారు. సితారా వంశీ, మైత్రి ఫిల్మ్ మేకర్స్ రవిశంకర్, పెద్ద సినిమా నిర్మాత కిలారి సతీష్తో పాటు పలువురు ప్రొడ్యూసర్లు రాజమండ్రికి వచ్చారు. పవన్ బస చేస్తున్న హోటల్లో భేటీ కానున్నారు. సింగిల్ థియేటర్లకు పర్సంటేజ్ ఇవ్వాలనే వివాదం నేపథ్యంలో నిర్మాతలు భేటీ అవుతున్నారు. ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితిని పవన్ కళ్యాణ్కు వివరిస్తామంటున్నారు ప్రొడ్యూసర్ రవిశంకర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రిలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసేందుకు తెలుగు సినీ నిర్మాతలు రాజమండ్రి చేరుకోవడం జరిగింది. రాజమండ్రి షెల్టన్లో వాళ్ళు మరికొద్ది సేపట్లోనే పవన్ కళ్యాణ్ కలవనున్నారు. అయితే వాళ్ళు ఏ విధమైన డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకురానున్నారు, ఎవరెవరు నిర్మాతలు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ మనకు వివరించేందుకు ఇక్కడ మైత్రి ఫిలిమ్స్ మేకర్స్ రవి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. రవి గారు, ఎవరెవరు వచ్చారు ఇక్కడ సినీ పవన్ కళ్యాణ్ తోటి? మేము సితారా వంశీ, సుధాకర్ గారు, పారడైజ్ నిర్మాత, మా పెద్ది కిలారి సతీష్ గారు, సాహు గారపట్టి, మేమందరం కలిసి వచ్చామండి. అంటే ఇదేవి ఆయన హీరో గారిని, మా డిప్యూటీ సీఎం గారిని మర్యాదపూర్వకం కలవటానికి, అలాగే ఇప్పుడు ఆన్ గోయింగ్ ఏం జరుగుతుంది ఏంటని ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అని చెప్పే దీని మీద వచ్చామండి. ఎందుకంటే ఆయన కూడా సినిమా మనిషి కాబట్టి ఆయనకి ఈజీగా అర్థం అవుద్ది కాబట్టి ఆయనకి ఇలా ఉంది సార్. అలాగే అటు సైడ్ కూడా ఎగ్జిబిటర్ ప్రాబ్లం ఏముంది, వాళ్ళకి ఏముంది అది కూడా చెప్దామని అంతా ఒక న్యూట్రల్ గ్రౌండ్లో అంతా ఇది సార్ అని చెప్తే ఏమన్నా బెటర్గా అంత ఎమికబుల్గా ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ లాగా ఉంటుందేమో అని చెప్పి వచ్చాం. ఇంకా మేము సార్ని కలవలేదు. కలిసినాక అంత అయిపోయినాక వచ్చి మాట్లాడతాం. ఈ సింగిల్ థియేటర్ వివాదం నెలకొంది కదా, దాని మీద ఎటువంటి పరిష్కారం కావాలి? అదేం లేదండి, ఎమికబుల్గా ఇద్దరికి న్యాయం జరిగేటట్టు దాని మీదే ఉన్నాం అందరం కూడా. నేను చిరంజీవి గారిని కలిశారు. మాకు ఇండస్ట్రీలో ఏ విషయం మీద ఏదన్నా సరే అడుగుతూ ఉంటాం కాబట్టి చిరంజీవి గారు అందరికీ కావాల్సిన వాళ్ళుగా మంచి సొల్యూషనే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. డెఫినెట్గా అక్కడ పాజిటివ్గానే జరుగుతుందండి. అలాగే ఇప్పుడు ఆన్ గోయింగ్ సిచ్యువేషన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పుకుందామని, మా డిప్యూటీ సీఎం గారికి కూడా చెప్పుకుందాం అనే దాంట్లో మేము అందరం కలిసి వచ్చామండి. చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డిని కానీ వాళ్ళు కూడా కలిసి అవకాశం అంటే ఇప్పుడు దీనికి ఏం లేదు సార్. ఇది మాకు మా ఇండస్ట్రీ మనుషులు కాబట్టి చిరంజీవి గారును కళ్యాణ్ గారు ఆ విధంగా వెళ్ళాం. మేము దీన్ని ఏదో పొలిటికల్గా కలిసేదానికి ఇట్లా ఏం కాదు కదా. ఇన్కేసు అంత దూరం ఏది ఉండదండి, అందరం మళ్ళీ కలిసిమెలిసి పని చేసుకోవాల్సింది. పరిష్కారం లభిస్తుందంటారా? పరిష్కారం గురించి కాదండి, జరుగుతున్న వ్యవహారం ఏంటనే ఆయనకి చెప్పుకుందామనే వచ్చింది. అంతేగాని సార్ ఇక్కడ పరిష్కారం మీరు ఈ విధంగా పరిష్కారం ఇవ్వండి అనే పాయింట్ కాదు. ఏం జరుగుతుందో ఆయనకి తెలియపరుచుకుందామనే వచ్చాం అంతే. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కలిసి తమ సమస్యలను ఆయనకి వివరించదలుచుకున్నాము. ఆయన సినిమా మనిషే కావడంతో అక్కడికి ఆయనకి ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందని చెప్తున్నారు. నిన్న చిరంజీవి గారితో భేటీ అయినప్పుడు సానుకూలమైన స్పందన లభించింది అక్కడ నుంచి. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసిన తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్తో కూడా మాకు సానుకూలమైన స్పందన లభించే అవకాశం ఉన్నదని చెప్పేసి ఈ మైత్రి ఫిలిం మేకర్స్ రవి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్టయితే వీళ్ళంతా కూడా ఇప్పుడు మరో కొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ కలిసి వాళ్ళతో పవన్ కళ్యాణ్ తోటి ఇక్కడ షెల్టన్ హోటల్లో భేటీ కానున్నారు. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.